నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఒక శుభ పరిణామం ఒక శుభవార్త ఎస్పెషల్గా పిఎంఆర్ టీవీ ఛానల్ వాళ్ళకు శుభవార్త. మనం గత 50 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. పిఎంఆర్ టీవీ అంటే మైపాల్ యాదవ్ ఒక్కడే కాదు. పిఎంఆర్ టీవీ అంటే మా కెమెరామ్యాన్లు, పిఎంఆర్ టీవీ అంటే మా ఎడిటర్లు అని అనుకుంటారు. అది మాత్రమే కాదు, పిఎంఆర్ టీవీ అంటే మా సబ్స్క్రైబర్లు కూడా. పిఎంఆర్ టీవీ అంటే ఛానల్ లైక్ చేసిన వాళ్ళు, పిఎంఆర్ టీవీ అంటే ఛానల్ కింద కామెంట్స్ చేసిన వాళ్ళు, పిఎంఆర్ టీవీ అంటే పిఎంఆర్ టీవీని షేర్ చేసిన వాళ్ళు, పిఎంఆర్ టీవీని స్టేటస్గా పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పిఎంఆర్ టీవీ సభ్యులే. ఇవాళ పిఎంఆర్ టీవీ సభ్యుల వీరోచిత పోరాటం వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే మన వంతు పాత్ర వహించినాం. మా వల్లనే నవీన్ యాదవ్ గెలిచిండని చెప్పాం, కానీ నవీన్ యాదవ్ గెలుపులో మా పిఎంఆర్ టీవీ పాత్ర కూడా అత్యంత కీలకంగా ఉందని నేను కాదు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఒక పిఎంఆర్ టీవీ ఛానలే కాకుండా మైపాల్ యాదవ్ టీం ఇంకా చాలా పనిచేసింది. ఆ మైపాల్ యాదవ్ టీంలో మరి కన్నబోయిన రాజయ్యను మనం ఇంట్రడ్యూస్ చేసినాం వరంగల్ జిల్లా నుంచి. అన్న మీరు నవీన్ యాదవ్ అన్న గురించి చెప్పాలి, మాట్లాడాలి, మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పినాం. అన్న అద్భుతంగా చెప్పిండు. కేసీఆర్కు ప్రచార రథం కొనిచ్చిందే చిన్న శ్రీశైలం. కేసీఆర్కు కూతురికి పెళ్ళికి డబ్బులు సాయం చేసిండు చిన్న శ్రీశైలం. అట్లా తెలంగాణ ఉద్యమానికి సాయం చేసిండు చిన్న శ్రీశైలం యాదవ్ అని ఒక కొత్త నరేటివ్ బిల్డ్ చేసినాం పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానళ్ళల్లో కూడా అవును కేసీఆర్కు హెల్ప్ చేసిండు, రథాంగుని ఇచ్చిండు, కవిత పెళ్ళికి హెల్ప్ చేసిండు అనేది ఎలక్షన్ అంతా అది నడిచింది. దాంతోపాటు ఇంకా అనేక మంది స్పీకర్లను మనము ఇంట్రడ్యూస్ చేసినాం. కూరగాయలు అమ్ముకునే రేణుకమ్మను, శ్రీకాంత్ను కూడా వాళ్ళను ఇన్వాల్వ్ చేసినాం. అదేవిధంగా వైనాల రమేష్ అన్నను వరంగల్ నుంచి పిలిపియడం జరిగింది. అదేవిధంగా ఓయూ నవీన్ యాదవ్, అదేవిధంగా కేయూ సాహితి గారు, మాధవరెడ్డి సిద్దిపేట నుంచి, కేసీఆర్ గారు సీనియరు 10 ఎకరాలు అమ్ముకున్నాడట కేసీఆర్ను నమ్ముకొని. అయినా రాముల్ నాయక్ అన్న, సౌమ్యారెడ్డి గారు, పుష్పారెడ్డి గారు కేసీఆర్ గురించి మాట్లాడిన మాటలు, నందిని యాదవ్ చిన్న అమ్మాయి అయినా కానీ మాట్లాడింది, వర్ష ఆమె కూడా అద్భుతంగా మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా మాట్లాడింది. ఇంకా అనేక మందిని మనతో మనం మాట్లాడించినాం. వాళ్ళ ఇంటర్వ్యూలు పేలినాయి. సంజయారెడ్డి అక్క ఇట్లా చెప్పుకుంటూ పోతే, అదేవిధంగా యాదగిరి నగర్లో టెంపుల్ కాడ వెళ్తే ఒక 100 ఏళ్ళ పెద్ద ఆవిడ కూడా మాట్లాడడం, వాళ్ళ అభిమానులు మాట్లాడడం, అక్కడ ఓటర్లతో మనం మాట్లాడేయడం, వీళ్ళందరి పాత్ర అత్యంత కీలకంతో పాటు కొన్ని మన మైపాల్ యాదవ్ టీంతో పాటు పనిచేసిన ఛానళ్ళు ఉన్నాయి. ఎక్స్రే న్యూస్ వెంకటరెడ్డి అన్న డబ్బులు లేకపోయినా అన్కండిషనల్గా చేసిండు, మనం మాటకు రెస్పెక్ట్ ఇచ్చి. అంతటితో పాటు ఇంకొక 2 ఛానళ్ళు ఉన్నాయన్న, వాళ్ళని కూడా కలుపుకపోయినాం. ఆన్ టీవీ బాలన్న, అదేవిధంగా 7200 న్యూస్ అధినేత శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళు కూడా వీరోచితంగా పోరాటం చేసిర్రు. వాళ్ళకున్న పరిమితిలో డబ్బులు లేకపోయినా సరే సొంత డబ్బు పెట్టుకొని, కారు పెట్టుకొని తిరిగి ఎడిటింగ్ చేసుకుంటూ కళ్ళు నొచ్చినా కానీ వీళ్ళు ముగ్గురు, ఎక్స్రే టీవీ వెంకన్న, ఆన్ టీవీ బాలన్న, 7200 న్యూస్ శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా 24 గంటలు కష్టపడి ఈ మధ్యకాలంలోనే 1 కోటి మంది వ్యూస్ వచ్చేటట్టు చూసుకున్నారు ఆ షార్ట్స్ రూపంలో. అసలు మామూలుగా లేదు. అంటే ఇట్లా మన మైపాల్ యాదవ్ టీం అత్యంత కీలక పాత్ర వహించిందని చెప్తున్నా. మొదటగా ఆన్ టీవీ బాలన్న రావాల్సిందిగా కోరుకుంటున్నా. అన్న కంగ్రాచులేషన్స్ మీకు. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా ఎక్స్రే టీవీ వెంకటరెడ్డి అన్న అప్పట్లో సీతక్కను హైప్ క్రియేట్ చేయడంలో అత్యంత కీలక పాత్ర వహించిండు. హుజురాబాద్లో ఈటల రాజేందర్ అన్న గెలుపులో కీలక పాత్ర వహించినట్టు ఈరోజు నవీన్ యాదవ్ గెలుపులో కూడా ఎక్స్రే న్యూస్ అనేది అత్యంత కీలక పాత్ర ఎక్స్రే న్యూస్ తెలుగు వహించింది. నిజంగా వీళ్ళు ఎటు సైడ్ ఉంటే అటువైపు కొంత మొగ్గుండే అవకాశాలు ఉంటాయి. 7200 న్యూస్ అన్న గతంలో తీన్మార్ మల్లన్న ఛానల్లో పనిచేసి ఆయనతో చాలా ఏళ్ళు పనిచేసి ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నాడు. చాలా కష్టపడుతుండే. భవిష్యత్తు అంతా వీళ్ళది ఉండబోతుంది. వీళ్ళు మంచి షార్ట్స్ క్రియేట్ చేయడంలో మిలియన్స్ చూస్తున్నారు. చిన్న ఛానల్ ఎవరికి కంటికి కనబడకుండా కేటీఆర్ 100 ఛానళ్ళు పెట్టుకుంటే ఇగో మా 4-5 ఛానళ్ళు 100 ఛానళ్ళతో సమానంగా పనిచేసినాయి.
ఇప్పుడు వైనాల రమేష్ అన్నను కూడా ఆయన పాటలతో ఎవడరా రౌడీ అని వాడిండు, ఎవడు ఆపుతాడో ఆపండిరా నవీన్ అన్న గెలుపును, ఆ పోరుకు సిద్ధమైన పొటేలురా కారును నేలకు తొక్కేనరా అన్నాడు. నిజంగా నేను నేలకు తొక్కి పడేసిండు. అదేవిధంగా గద్దరన్నను కూడా అంటే కూలిన కంచెలు ఓడిన దొరలను చూడలేవన్న గద్దరన్న అని వాడిండు. ఇప్పుడు కూడా గెలుపు తర్వాత కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవాలని కృష్ణకాంత్ పార్క్ దగ్గర యూసఫ్గూడలో ఉన్నాం. మన ఛానల్ వాళ్ళకు ఒక్కొక్క నిమిషం ఛాన్స్ ఇస్తూ అన్న పాటలతో నుర్రుతలు ఇస్తాడు. ఒక్క నిమిషం మీరు ఒక్కొక్క నిమిషం ఇది మాట్లాడండి. నా పేరు ఎక్స్రే వెంకట్. మనం చూస్తున్న గత 3 నెలల నుంచి వెళ్ళి విస్తృత స్థాయిలో జూబిలీస్లో మేము చూస్తున్నటువంటి 2 నెలల నుంచి వెళ్ళి ఇప్పుడు జూబిలీస్ ఫలితాల తర్వాత నవీన్ యాదవ్కు 24,000 పైకి మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీలో ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషించిన వ్యక్తి నాకు తెలిసి ఎవరు ఉన్నారంటే ఓయూ మైపాల్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్న ఒక ఒంటరి పోరాటం మా టీం అందరితో పాటు ఆయన ఎంతమంది ప్రత్యర్థులు ఎన్నో కుట్రలు చేశారు, ఆయనకి ఎన్నో బెదిరింపు కాసు వచ్చినప్పటికీ కూడా ఆయన నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో నిజాయితీ వైపే ఆయన ఉన్నాడు. ఇవాళ ఆయన ఏదైతే కృషి చేశాడో ఆ కృషి ఇవాళ 24,000 మెజార్టీ తెప్పించని చెప్పుకోవచ్చు. మీరు ఏం చెప్తారన్నా? ఏదైతే ప్రత్యేకంగా నేను 7200 న్యూస్ శ్రీకాంత్ రెడ్డి నా పేరు. నేను ఆఫీస్ అయితే నా సూర్యాపేటలోనే ఉంది. కానీ ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి వాటి నుంచి ఉండి ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటేనే ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు ఆదరిస్తున్నట్టు చెప్పి మైపాలన్న పదే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నాకు చెప్తా ఉండే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మేము అనేక బై ఎలక్షన్స్ చూసినాం. కానీ మైపాలన్నని గతంలో 4 సార్లు కిడ్నాప్ చేయడం, మునుగోడు టైంలో బెదిరింపులకు పాల్పడడం అనేకం చూసినాం. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితికి వస్తే మాత్రం క్లియర్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మైపాల్ యాదవ్ నవీన్ యాదవ్ అన్నట్టుగా దిగినటువంటి వ్యక్తి ఎవరైనా మైపాల్ యాదవ్. ఎందుకంటే క్లియర్గా చాలామంది కూడా ఇలా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఏది మైపాల్ యాదవ్ నీకేం అవసరం, నవీన్ యాదవ్ నువ్వెందుకు సపోర్ట్ చేయాలి, నీ సంగతి చూస్తాను, నీ అంత చూస్తావు అన్నా కూడా మీరు నాకు చూసేది ఏంటంటే ఆయన ఇప్పుడు కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఏమైపోయపడదంటే కాంగ్రెస్ వాళ్ళని కొద్దిగా వ్యతిరేకత ఉంది కదా, మమ్మల్ని కాకుండా వాళ్ళు కాకుండా మేము కాకుండా వాళ్ళే అంటా ఉన్నారు. మీరు కాదు డిసైడ్ చేయాల్సింది, సోషల్ మీడియా టీంలు ఉన్నాయి, పిఎంఆర్ టీవీ ఇక్కడ మీ బడత పట్టుకొని మీకు రెడీగా ఉంది ఎక్కడికక్కడ డిసైడ్ చేయడానికి. క్లియర్గా మైపాలన్న క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళి ఉన్నటువంటి వాస్తవాలను చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి ఈరోజు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఇలా ఒక వాస్తవ రూపం దాల్సిందంటే మీ వల్ల నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంకా బాలు ఆంటీ బాలన్న అందరికీ నమస్తే. నా పేరు బాలు, నేను ఆన్ టీవీ అధినేతని. పిఎంఆర్ ఛానల్ ఓనర్ అయినటువంటి మహిపాల్ యాదవ్ గత కొంతకాలంగా అంటే కొన్ని ఏళ్లుగా యూనివర్సిటీ నుంచి ప్రశ్నించే గొంతుకగా మారి ఎంతో ప్రజలకి తన ప్రశ్నల రూపంగా ప్రజలను కదిలించి చైతన్యవంతం చేసినటువంటి సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఈ నేపథ్యంలో మహిపాల్ అన్నకి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ నాకు ఇందాక ఒక సిఐ గారు చెప్పారు, పేరొద్దులే కానీ ఆయన ఏమన్నాడంటే మైపాల్ అన్న గొంతులో ఏదో మతలాబు ఉన్నది, అంటే మాయమంత్రం ఉన్నది, ప్రజల్ని ఆకట్టుకునే ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి ప్రజల్లోకి దూరిపోయిందనే ఒక మాట సిఐ నోట్లోకి వెళ్ళి నా చెవిలో నేను వినడం జరిగింది. అంటే మైపాల్ అన్న ఒక ప్రశ్న సంధిస్తే ప్రభుత్వాలను సైతం కూడా కదిలించి ప్రజల వైపు ప్రజలకు ఏం కావాలో తీసుకొచ్చే ఒక మంత్రం మైపాల్ అన్న దగ్గర ఉన్నది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రాంతానికి వస్తే గత 2 నెలల క్రితం అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు టికెట్ వస్తున్న నేపథ్యంలోనే అంతకంటే ముందుగానే ఒక బీసీ బిడ్డకు టికెట్ వస్తున్నది, ఖచ్చితంగా ఇక్కడ బీసీ బిడ్డ గెలవాలి, ఆ బీసీ బిడ్డ చేసినటువంటి సేవలు గెలవాలి, ఇక్కడ ప్రజలు గెలవాలని చెప్పేసి 2 నెలల క్రితమే మైపాల్ అన్న నవీన్ యాదవ్ను కలిసి అన్న ఇక్కడ మీ సేవలు ఒక 100 ఏళ్ల పాటు నిలవాలన్న నేపథ్యంతో జూబ్లీహిల్స్లో మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పేసి పిఎంఆర్ టీవీ అండ్ టీం ద్వారా ఒక గెలుపుకు ఈరోజు 24,658 ఓట్లు భారీ మెజారిటీ వచ్చిందనంటే దానికి ప్రధాన కారణము మైపాల్ యాదవ్ అన్న చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ నవీన్ అన్న చేసినటువంటి మాకు అంటే ఆయన గెలుపుకు మేము మా వంతు పాత్రగా మేము కొంత మేరకు మేము ఆయన గెలుపులో భాగస్వామ్యులు అయినందుకు కూడా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన సేవలు మరవలేనివి. నాకు తెలిసిన సేవలు చాలా ఉన్నాయి. స్కూళ్ళల్లో అనేకమైనటువంటి పుస్తకాలు ఇవ్వడం, చదువుకున్న వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం నాకు తెలుసు. మైపాల్ అన్నకైతే ఇక శ్రీమంతాల ముచ్చట అన్ని ముచ్చట్లు తెలుసు. కానీ నేను కళ్ళారా చూసినా పుస్తకాలు ఇవ్వడం కానీ, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం కావాలన్నా ఇవ్వడం కానీ, కరోనా టైంలో అయితే మర్చిపోలేనటువంటి నా ఇంట్లో కూడా బియ్యం బస్తా వచ్చింది.
ఏది శ్రీశైలం యాదవ్ అన్న ఇంట్లో నుంచి నాకు బియ్యం బస్తా వచ్చింది. అంటే ఆయన ఒక మంచితనానికి మారుపేరుగా ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డ మీద శ్రీశైలం యాదవ్ అండ్ సన్స్, అంటే అందులో ముఖ్యంగా నవీన్ యాదవ్ అన్న ఈరోజు ఆయన ప్రజల మధ్యలో గెలవడం, ప్రజల కోసం గెలవడం, ప్రజలు ఆయనని భారీ ఎత్తున మరి స్వాగతించడం ఇది చాలా అభినందనీయం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మైపాల్ అన్న ఈ అవకాశం మీరు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గురించి కష్టపడాలంటే అన్న ఈ గెలుపు మనందరిది చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఆయనలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మైపాల్ అన్నను మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇదండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు కోఆర్డినేట్ చేయకపోయినా, వీళ్ళకి ఎవ్వరు కూడా ఆర్థికంగా ఛానళ్ళకి ఏం సపోర్ట్ చేయకపోయినా మీరు చేయాలన్నా న్యాయానికి ధర్మానికి చేయాలని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా చేసిర్రు. నిజంగా వీళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్తూ ఇంకా కొందరు కూడా మన ఛానల్లో మాట్లాడారు. దరువు అంజన్న కానీ, కొడంగల్ సింగర్ నరసింహ కానీ, తర్వాత మన బీసీ సంక్షేమ సంఘం యాదవ్ సంక్షేమ గంగుల మధు కానీ, మల్లేష్ యాదవ్ కానీ, ఇంకా అనేక మంది మాట్లాడారు. ఇప్పటికిప్పుడు నాకు గుర్తుకు రావట్లేదు. నిజంగా మన ఛానల్లో మాట్లాడిన అందరు స్పీకర్లకు, సింగర్లు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళు చెప్తున్నట్టు నేను చేసింది అంటే వాళ్ళు ఏదైతే సహాయాలు చేసిర్రో అది బయటకు తీసుకురాగలిగినాం. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే విష ప్రచారం చేసిండో రౌడీ అనే పదం, దాన్ని మేము తిప్పికొట్టగలిగినాం. నిజానికి వాళ్ళు చాలా సేవ చేసి ఉన్నారు. వాళ్ళకు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను ఇప్పటిదాకా వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు కాబట్టి వాళ్ళకు మనం చెప్పాలి, మంచి వాళ్ళకు చెప్పాలనే ఒక సదుద్దేశంతో మా వంతు ప్రయత్నం చేసినాం. మా పాత్ర కూడా ఉందని అంటే నాకు ప్రజలందరూ ఫోన్లు చేసి చెప్తుర్రు. మొత్తం నా ఒక్కడి వల్ల కాదు, మన అందరి వల్ల అయింది. ఇది సమిష్టి విజయం. కాకపోతే నేను ఒక టీం లీడర్గా కొంత ముందుండి నడపగలిగిన. ఇంతకుముందు అన్నట్టు ఆయన వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది, ప్రజలు ఆకట్టుకుంటాడని అన్నాడు కాబట్టి దానికి నేను ఏం క్లారిఫికేషన్ ఇస్తున్నంటే ఏంది దాని వెనుక రీజన్ ఏంటంటే సత్యం, ధర్మం. సత్యానికి అంత పవర్ ఉంటుంది. నేను సత్యం చెప్తున్నప్పుడు అత్యంత బలంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్పానో ఆలోచించి నేను చెప్పిన ప్రతిదీ కూడా 100కు 100% అని చెప్పి నేను మా పిఎంఆర్ టీవీ ఛానల్ మీద ప్రమాణం చేసి మరీ చెప్తూ ఇప్పుడు వైనాల రమేష్ అన్న వరంగల్ నుంచి వచ్చి మన కోసం సేవలు అందించి అనేక పాటలు మన ఛానల్లోనే కాకుండా అనేక ఛానల్లో కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నందుకు వెంటనే అనేక ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు. 2 పాటలు తన సొంత డబ్బులు పెట్టుకొని చేసుకొచ్చిండు. అన్నను కూడా ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, మొత్తానికి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్. ఒక చెడు పైన మంచి గెలిచింది, అసత్యం పైన సత్యం గెలిచింది, అధర్మం పైన ధర్మం గెలిచింది. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ అనే వాళ్ళు 40 ఏళ్ళ కృషి, వాళ్ళు చేసిన సేవకు ఒక జూబ్లీహిల్స్ హోటల్ గిఫ్ట్గా ఇచ్చారు అనుకోవచ్చా? ఏం చెప్తారు ఇక మీ అనుభవాలు, మీ సంతోషాన్ని? ఉన్న 15 రోజులలో మన 5గురు టీము ఈ పంచ పాండవులు ఏదైతే మీరు ఇలా నిలబెట్టిర్రో పాండవులలాగా ఎంత కష్టపడ్డామో అది మాటలలో చెప్పలేను. కానీ ఎందుకంటే నైట్ 12-1 గంటల దాకా ఎడిటింగ్లు చేసుకుంటూ ఆ కంప్యూటర్ల ముందు వాళ్ళు కూర్చోవడం నేను కన్నారా చూసిన. ఆ షార్ట్స్ పెట్టడం, ఆ వీడియోలు ఎడిటింగ్ చేయడం, నిజంగా ఈ టీముని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. ఈ గెలుపులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నగా ఈ పిఎంఆర్ టీవీ మాకెంత ధైర్యాన్ని ఇచ్చింది, జనాలకు ఏం చెప్పింది అన్నది పిడికిలి బిగిల్చిన మన పిఎంఆర్ గెలుపును వరించిన జరిగిన వార్. పిడికిలి బిగిల్చిన మన పిఎంఆర్ గెలుపును వరించిన జరిగిన వార్. పంచ పాండవులుగా మనమే పయనము చేయగా వంచన నిందలనే చీల్చుతూ ముందుకు సాగగా పిఎంఆర్ మైపాలన్న పిలుపిస్తే కదలాలన్న పిడికిలి బిగిల్చిన మన పిఎంఆర్ అరరర గెలుపును వరించనా జరిగిన వార్. ఒక యుద్ధ వాతావరణంలో నిజంగా మనం గెలిచినామనే నిజంగా ఈ సంతోషాన్ని పట్టలేని ఆనందంలో ఉన్నాం. మేము చాలా సంతోషంగా ఉంది. ఒక నిందలను ఎలాంటి ఒక మంచి మనిషి పైన వేసిన నిందలను ఆ తెరమబ్బులను ఎలాగైతే తొలగిపోతాయో సూర్యుడు రాగానే మీరు అలా మీ పిఎంఆర్ ఛానల్ నుండి వెళ్ళి వేసిన ప్రతి నిందకు కౌంటర్కు కొడుతూ
ఆ నిజాన్ని చెబుతూ ఏదైతే తెరలు గమ్మిల్లో ఆ తెరలను పూర్తిగా చీల్చిపడేసిలా ఉన్నా మీరు. నిజంగా ధన్యవాదాలు. తెర మబ్బులు తొలగిపోయే, పొగ మంచులు గరిగిపోయే, అనుకోనిది జరిగిపోయే, ఆవేదన మిగిలిపోయే, నిజమే తెలిసెరా నేడు జనముకు, నిందలు మాయమైపోయే నేటికి, నిజమే తెలిసెరా నేడు జనముకు, నిందలు మాయమైపోయే నేటికి, తెర మబ్బులు తొలగిపోయే, పొగ మంచులు గరిగిపోయే, ఉడుకు మాటలా నీళ్లు జల్లినోడు, ఉద్యమమంటూ పేరు చెప్పి పన్నోడు, ఉడుకు మాటలా నీళ్లు జల్లినోడు, ఉద్యమమంటూ పేరు చెప్పి పన్నోడు, అవరకు బారు అంటూ ఆగమాగమైనోడు, గాయి గత్తరై నిజంగా ఫామ్ హౌస్కి వెళ్ళిండు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఆ తెర మబ్బులను చీల్చిపడేసినాం మనం. ప్రత్యేకంగా ఈ విజయంలో నిజంగా మీరు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. కూడా జూబ్లీహిల్స్ అంతా పోరుకు దిగిన పొట్టేలురా కారును నేలకు తొక్కేరు అనే పాట జూబ్లీహిల్స్ అంతా ఇవాళ మారిపోతుంది డీజే బాక్సులలో. ఆ పాట మనం కొంచెం లేట్గా వచ్చినా కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అది మీ ద్వారా రిలీజ్ చేయించడం జరిగింది. నిజంగా పాటను రిసీవ్ చేసుకున్న జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మీకు హ్యాపీ అన్న? సూపర్ అన్న. లక్షల మంది కోట్ల మంది నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నదన్న. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ పాటను ఏదన్నా తిప్పి పాడగలుగుతావా లేదంటే అదే పాటను ఒక 2 చరణాలు? అదే పాటను తిప్పేందుకు పాడితే వాళ్ళు ఆల్రెడీ మనం గెలిచినాం కదా. గెలిపినట్టు పాడండి. ఇంత గెలవకన్నా ముందు వాడిరు అది. అవునవును. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా పాడండి. ఎవడాపుతాడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, జూబ్లీహిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు, ప్రజలే పట్టం గట్టిన నవీనన్న గెలుపు, ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనో తెలుపు, పోరుకు దిగిన పొట్టేలురా మీ కారును నేలకు తొక్కేలురా, కాంగ్రెస్ జెండా సవ్వాలు రామా నవీను అన్నే గెలిచాడురా, ఎవడా పుతడో ఆ పండిర నవీనన్న గెలుపు, పోరుకు దిగిన పొట్టేలా మీ కారును తొక్కుతే నేల వేది కొడుకులారా. ఇంకొకసారి మంచి మనుషుల మీద నిందలేస్తే ఈ టీం మళ్ళీ వస్తుంది. గుర్తుంచుకో, ఇదే టీం మళ్ళీ వస్తుంది, నీ అంతు చూస్తుంది. థ్యాంక్ యూ. రౌడీ మీద రౌడీ అనుకుంటా అన్నాడు కదా, సమాధానం. గుండాలు రౌడీలని మనోడు దానికి ఒక 2 లైన్లు. గుండాలు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరాగాడు, సలి జ్వరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేక పోరు, గుండాలు రౌడీలను అన్నప్పుడు అన్నాడా? ఇప్పుడేమంటుండు? రిగ్గింగ్ అంటుండు. మళ్ళీ రిగ్గింగ్ అంటుడు. రిగ్గింగ్ దొంగ ఎట్లా అంటుండు? మరి నువ్వు నాగార్జున సాగర్ లో గెలిచినప్పుడు నువ్వు రిగ్గింగ్ చేసే గెలిచినావా? ఇప్పుడు వాళ్ళు గెలిచిన అన్ని రిగ్గింగ్ చేసి గెలిచినప్పుడు రిగ్గింగ్ చేసినావా? అంటే అయ్యవారికి రిగ్గింగ్ బాగా అలవాటు ఉంది. పచ్చ కామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చ కనిపిస్తుంది. ఇంతకాలం దొంగోట్లతోని డబ్బులు వంచి గెలిచినట్టు నువ్వు ఇప్పుడు వాళ్ళు డబ్బులు వంచిరు, వీళ్ళు డబ్బులు వంచిరు అంటే ఇలా అన్ని పార్టీలు వంచుతున్నాయి. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు నువ్వు మంచిన పైసలు వాళ్ళేం మంచారు. ఇంకా నువ్వు తీయాల్సింది ఓటుకు 1,00,000 తీయాలి. నీ సొమ్ము మొత్తం ఓడగొడతాం. ఇంకా గట్లనే నీ రబ్బర్ చెప్పులతో మళ్ళీ నువ్వు బయటకు పోవాలి. అది అప్పటిదాకా నీ ఎమ్మడి పోడు. ఆయన జనం సొమ్ము ఆయన దోచుకున్నాడు. ఆ దోచుకున్న సొమ్ముని మనం రాబట్టేదాకా మనం ప్రయత్నం చేయాలి. రైట్ రైట్ చేద్దాం. ఇంకా చాలా ఉంది. డబ్బులు ఫామ్ హౌస్ లో మునిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఒక 1000 కోట్లు తీస్తారనుకుంటే కేవలం 100 కోట్లు తీసి ఆపేసిండు దొర. నెక్స్ట్ ఆ డబ్బులన్నీ తీయాలా అన్నట్టు ఎక్కడ మొదలైండో అక్కడనే మొదలు. శ్రీశైలం అన్న ఆయన రథం ఇచ్చిండు. అవును. ఆయన డబ్బులు ఎక్కడ ఈయనకి కవిత పెళ్లి చేసిండు. ఆయన ఆ రోజు డబ్బులు ఎవరు ఇచ్చిర్రు? శ్రీశైలం అని ఇచ్చిండు. అంటే ఇవాళ కోట్లు ఉన్నాయంటే అది ప్రజల సొమ్ము, నీ సొమ్ము కాదు, నువ్వు కష్టపడ్డ సొమ్ము కాదు, నువ్వు ఫామ్ హౌస్ నీది కాదు, నీ లెక్క కాదు. అది ఆ సొమ్ము అంతా రాబట్టాలి, ప్రజలకు అందజేయాలి. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకే కాదు, యావత్తు తెలంగాణ ప్రజలకు. మరొక మారు మేము చెప్తున్నాము, కేసీఆర్ సంపాదించుకున్నటువంటి ఏదైతే నేను సంపాదించిన ఇది మాట్లాడుతున్నాడు చూడు, అది రాబడతాం, ప్రజలకు అందజేస్తాం. ఖచ్చితంగా పిఎంఆర్ నేతృత్వంలో మేము ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకు అందజేసే విధంగా మేము ముందుకు పోతాం. ఫైనల్ గా 1 నిమిషం మైపాల్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం మైపాల్ యాదవ్ అన్న అంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇవాళ మైపాల్ అన్న సింప్లిసిటీ చూసుకుంటే ఇప్పటికి కూడా ఒక స్కూటర్ మీద వెళ్తున్నాడు. ఆయన
ఏ పార్టీలో అయినా సరే ఎమ్మెల్యే టికెట్ ఈజీగా ఇస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని సత్తా ఆయనలో ఉంది. ఇస్తారు కూడా పిలిచి కోట్లు ఇవాళ ఫోన్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చేటోళ్ళు. కానీ ఆయన ఎటువంటి డబ్బు ఆశ పడకుండా ఇవాళ నీతికి నిజాయితీగా ఉంటూ ప్రజలే నాకు ముఖ్యం, నిరుద్యోగులు నాకు ముఖ్యం, రాష్ట్రమే భవిష్యత్తునే నాకు ముఖ్యం అంటే ఇవాళ నిజాయితీ వైపు ఉన్నాడు కాబట్టి ఆయన ఇంత సింప్లిసిటీగా ఉండు. జేబులో ₹1 ఉండదు, ఒక స్కూటర్ మీద ఉంటుంది, సాదా సీదాగా ఒక కామన్ మ్యాన్ లాగా ఇప్పటికీ లైఫ్ జీవిస్తున్నాడు. ఇది మైపాలని చూసి నిజంగా నేను చాలామంది మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ఎంత లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో అభిమానులు సంపాదించినప్పటికీ కూడా ఆయన ఒక సింప్లిసిటీ, అలాంటి సింప్లిసిటీ వ్యక్తులు మనం అన్న అభిమానం మేరకు వరకు నేను ఒక అడగాలనుకుంటున్నాను. ప్రత్యక్ష రాజకీయాలకు మీలాంటి వ్యక్తులు వస్తే ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. చెప్తాను సమాధానం చెప్తా. చాలా మంది నువ్వు రాజకీయాల్లోకి రా అన్నా, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, ఏదైనా మార్చొచ్చు అంటారు. కానీ మీకు చాలా మందికి సత్యం తెలియదు. ఒక రాజకీయ పార్టీ కింద మనం ఇప్పుడు కేసీఆర్ కింద ఎవడైనా పనిచేసిండు అనుకో, బీఆర్ఎస్ వాడు మంచోడు కూడా కేసీఆర్ చెప్పినట్టు వినాలి, కానీ వాడు సొంతంగా చేయడానికి ఏమి ఉండదు. మనం చట్టసభలకు నన్ను ఎందుకు పోమంటున్నావు? మంచి చట్టాలు చేయాలి. మనం ఏదో ఒక రోడ్డు వేయించో ఒక నల్లది వేయించో కాదు, చట్టసభలలో సంస్కరణలు రావాలన్నా. సంస్కరణలు ఏం రావాలంటే మనం భవిష్యత్తులో మన టీం కూడా కొట్లాడాల్సింది ఏంటంటే, ప్రజలు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి దేహి మా కిడ్నీ ఖరాబ్ అయింది డబ్బులు ఇవ్వండి, మా చిన్నపిల్లకి ఆరోగ్యం ఖరాబ్ అయింది డబ్బులు ఇవ్వండి, హార్ట్ ప్రాబ్లం ఉంది డబ్బులు ఇవ్వండి, లివర్ ప్రాబ్లం ఉంది డబ్బులు ఇవ్వండి, మోకాళ్ళ ప్రాబ్లం ఉంది డబ్బులు ఇవ్వండి, నడు నొప్పి ప్రాబ్లం ఉంది డబ్బులు ఇవ్వండి, యాక్సిడెంట్ అయింది డబ్బులు ఇవ్వండి, ఇట్లా అడగొద్దు అంటున్నా. భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ కానీ, సుప్రీంకోర్టుకు కానీ, పార్లమెంట్ మీద కానీ మనం ఒత్తిడి ఒక సంఘం లాగా పెట్టి ఒత్తిడి చేద్దాం. ఎవరికి ఏ రోగం వచ్చినా, ఎవరికి ఏ హాస్పిటల్ ఖర్చున్నా ఆధార్ కార్డు చూపిస్తే ఏ హాస్పిటల్ అయినా ఫ్రీ ట్రీట్మెంట్ దొరకాలి. అది దొరకకుండా నేను బియ్యం ఇస్తా, చాక్లెట్ ఇస్తా, లేకపోతే కేసీఆర్ కిట్ ఇస్తా, చీరలు ఇస్తా, ఇవిటితోని మన జీవితాలు మారవు. కాబట్టి మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పింది కరెక్ట్ అన్న. ఎవరికి ఏ కష్టం వచ్చినా నీకు ఎక్స్రే చేయాలన్నా ఫ్రీ రావాలి. అటు చూంచు, ఎక్స్రే చేయాలన్నా ఫ్రీ రావాలి, బ్లడ్ టెస్ట్ చేయాలన్నా ఫ్రీ రావాలి. మీకు ఇప్పుడు హాస్పిటల్ పోతామన్నా, టెస్టులకు డబ్బులు అడిగితే ఎంత బాధ అవుతుంది చెప్పు. ఇప్పుడు అన్న మీరు ఏ హాస్పిటల్ పోయినా మీకు ఫ్రీగా బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, లేకపోతే ఎంఆర్ఐ స్కాను, లేదంటే గర్భవతులు ఉంటే వాళ్ళకి ఎన్ని టెస్టులు ఉంటాయి అన్ని టెస్టులు, మొత్తం పుట్టిన కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి అన్ని ఫ్రీగా చూస్తే మీకు సంతోషమే కాదు? సంతోషమే కదా. అట్లా చేస్తే బెటరా? బియ్యం ఇస్తాం, చింతపండు ఇస్తాం, కేసీఆర్ కిట్ ఇస్తాం, చీరలు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం అంటే అసలు భూమి లేనివాడు బతికెట్లన్నా? అంతే కదా. భూమి ఉన్నోడికైనా భూమి లేనివాడికైనా పెళ్ళి అవుతుంది. రైతు బంధు ఇవ్వకుండా రైతులకు కావాల్సిన యూరియా ఇవన్నీ ఫ్రీకి ఇచ్చు కదన్నా. మేము ఇంకా యూరియా కూడా అంటలేమన్నా. మేమేమంటున్నాం అంటే అన్న, మీకు తెలియక నేను అడుగుతున్నాను, చాలా మంది తెలియదు కానీ అసలు ఏది ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? ఓన్లీ వైద్యం అనేది ఫస్ట్ ఫ్రీ ఇవ్వాలంటున్నా. వైద్యము, ఎక్స్రేలు, స్కానింగ్లు, టెస్టులు, దీని తర్వాత డబ్బులు మిగులుతా తర్వాత చూద్దాం. మీకు అర్థమవుతుంది ఇలా పేదోడికి ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భూమి ఉండొచ్చు, లేకపోవచ్చు అన్న. అంటే భూమి ఉన్నోడికే రైతు బంధు వస్తుంది, భూమి ఉన్నోడికే నువ్వు అన్న యూరియా వస్తుంది, కానీ ఇక్కడ ఉన్న అందరికి రోగం వస్తుంది. మనిషి అన్న ప్రతి ఒక్కడికి రోగం వస్తుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అన్న? అట్లా ఎవరికి ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మెయిన్గా అయితే ఫస్ట్ వైద్యం అన్న నా దృష్టిలో. ఇప్పుడు ఎందుకంటే విద్య కూడా 5 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు చదువుతారు, అంటే 20 ఏళ్ళ గ్యాప్ ఉన్న వాళ్ళు చదువుతారు. కానీ రోగము కడుపులో ఉన్న బిడ్డకు రావచ్చు, 1 ఇయర్ వాళ్ళకి రావచ్చు, నెల పిల్లలకు రావచ్చు, 2 నెలలకు కూడా రావచ్చు. జీవితం మొత్తం దానికి అవుతుంది. తర్వాత ఇంట్లో 80 ఏళ్ళ ముసలావిడ ఉంటుంది, 70 ఏళ్ళ బాబు ఉంటాడు, ఎవరో ఉంటారు. వాళ్ళకు కూడా చదువు అవసరం లేదు, కానీ వైద్యం అవసరమే కదా. నేను చెప్పే తప్ప నేను అనేది అంటే భవిష్యత్తులో మీరు అందరు సపోర్ట్ చేస్తే, తెలంగాణ యువత, తెలుగు యువత అందరు సపోర్ట్ చేస్తే ఇవాళ అక్కడ సోడా బండి అమ్ముకునేటైనకు, తర్వాత అక్కడ ఇడ్లీ బండి అమ్ముకునేటోళ్ళకు, ఐస్ క్రీమ్ అమ్ముకునేటోళ్ళకు, లేకపోతే ఇక్కడ బేల్పూరి అమ్ముకునేటోళ్ళకు, వీళ్ళందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్కు ఏ ట్రీట్మెంట్ అయితే అందుతుందో వీళ్ళందరూ కూడా అదే వైద్యము అందుబాటులోకి రావాలనేది మైపాల్ యాదవ్ పంతం. మీరంతా సిద్ధమా? మిగతా ఏమి ఇవ్వకపోయినా సరే మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు, మీ ఎంపీలకు ఎటువంటి వైద్యం అందిస్తుర్రో అటువంటి వైద్యం కేవలం ఆధార్ కార్డు చూపిస్తే అందాలి. ఏ హాస్పిటల్ అయినా కానీ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకి నచ్చిన హాస్పిటల్ పోతారు. దానికి సంబంధించి మీరు ప్రభుత్వ హాస్పిటల్ పెట్టేదాకా
ప్రైవేట్ హాస్పిటల్ని వాడుకోండి. గవర్నమెంట్ లిక్కర్తో నడుస్తున్నాయి కానీ దానికి ఏంది మరి? అదే మరి భవిష్యత్తులో లిక్కర్ బెల్ట్ షాపుల మీద, తర్వాత డ్రగ్స్ మీద, గంజాయి మీద, వీటన్నిటి మీద కూడా మనం పోరాటం చేద్దాం. ఆ రకంగా మన సమాజాన్ని బాగు చేద్దాం. నేను ఎమ్మెల్యే అయినా కాకపోయినా, మంత్రి అయినా కాకపోయినా, ఇవన్నీ చేసినామంటే ప్రజలందరూ బాగుంటారు. నేను అన్ని దేశాల యొక్క వాళ్ళ జీవిత శైలిని నేను గమనిస్తున్నా. ఫిన్లాండు, స్కాట్లాండు, డెన్మార్కు, నార్వే, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అక్కడ అంతా వైద్యము చాలా ప్రభుత్వమే పట్టించుకుంటుంది. ఇక్కడ ఎందుకు పట్టించుకోదు? ఇక్కడ మనలను బకరాలను చేస్తుర్రు. మాకు స్కూటీ అంటే వాడు ఏడికెళ్ళి ఇస్తారా? స్కూటీ 200 బీర్ 300లకు చేస్తే స్కూటీ వస్తుంది. తులం బంగారం కావాలంటే 400 బీర్ చేస్తే వస్తుంది. నూనె 100 రూపాయల నూనె 300 చేస్తే తులం బంగారం వస్తుంది. అంటే నీకు ఎడమ చేయితో ఇచ్చి మళ్ళీ కుడి చేయితో తీసుకుంటాడు. నువ్వేదన్నా అడుగుతున్నావంటే అది నీ చేతులకు వెళ్ళి తీసి నీకే ఇస్తాడు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అది ఇయ్యలే ఇది ఇయ్యలే. సిగ్గుందా మనకు? శరం ఉందా? వాడేమన్నా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేదా? కాబట్టి మనం అడిగితే వైద్యమే అడగాలి, అడిగితే రోడ్లు అడగాలి, అడిగితే అంబులెన్స్లు అడగాలి, అడిగితే విద్య అడగాలి, అడిగితే న్యాయం అడగాలి, అడిగితే కరాటే అడగాలి, బాక్సింగ్ అడగాలి. ఆడపిల్లలకు కరాటే బాక్సింగ్ అడగాలి. కానీ బియ్యం ఇవ్వండి, యూరియా ఇవ్వండి. ఆ యూరియా మనము పొలంకి చల్లుతలే, మనం కొట్టుకుంటున్నాం. నువ్వు యూరియాను పొలానికి వేస్తున్నావు అనుకుంటున్నావు, నీ కడుపుకే యూరియాని వేస్తున్నావు. కాబట్టి భవిష్యత్తులో ఆర్గానిక్ పంటలు రావాలి. ఈ తెల్లన్నం తినుడు బంద్ చేసి పండ్లు తినుడు, దోసకాయలు తినుడు, వెజిటేబుల్స్ తినుడు, మందులు లేకుండా వండించే పంటలు తినుడు మనం ప్రభుత్వమే ప్రోత్సహించేటట్టు యువత అంతా మీరు మద్దతు ఇస్తే రైతులందరూ కూడా మంచిగా ఒక ఆవును ఫ్రీగా ఇప్పిద్దాం. ఆవు ఫ్రీ ఇస్తే గోమూత్రంతో గోపేడతో వ్యవసాయం చేస్తే అది తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కానీ యూరియా కొట్టు, యూరియా పీస్ గడ్డి మందు, పురుగుల మందు అవి మనం కొట్టేది వరికి కాదు, మన గోరికి కట్టుకుంటున్నాం. అవన్నీ నేను చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ మనం మార్చాలి. అంత చిన్న చిన్న పిల్లలు కూడా యూరియా వండించిన పంటలు తినన్నా, ఇంకా మందులు చల్లన్నా, ఆవుల పెంపకం పెరగాలి, ఆర్గానిక్ వ్యవసాయం పెరగాలి, గో ఆధారిత వ్యవసాయాలు రావాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండాలని దీని అన్నిటికి కూడా మనం అందరం పోరాటం చేద్దాం. ఈ చిన్న పిల్లల సాక్షిగా, స్కూల్ పిల్లల సాక్షిగా. ప్రపంచంలో ఆరోగ్యం లేని మనిషి ఎవరైనా ఉంటారా? చివరిదరా ప్రపంచంలో ఆరోగ్యంగా నేను ఉన్నాను అని ఏ సమస్య బాడీ లేని మనిషి ఉంటారా? ఎవరికి ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కడికి. అదే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కదా. అదే మాకు వద్దున ఆయన మీ ఉచితాలు, మీ స్కూటీలు, మీ బంగారాలు, మీ చీరలు ఇవన్నీ మీరే ఉంచుకోండి, కట్టుకోండి. ఒక బీఆర్ఎస్కే కాదు, నేను కాంగ్రెస్ కూడా చెప్తున్నా, బీజేపీ కూడా చెప్తున్నా, దేశంలో అన్ని పార్టీలకు చెప్తున్నా. గో బ్యాక్ ఉచితాలు అనేది తీసుకొద్దాం. ఇప్పుడు మా జనరల్ గా గో బ్యాక్ మార్వాడి అన్నారు కదా, మేము గో బ్యాక్ మార్వాడి అంటలే, గో బ్యాక్ ఉచితాలు, గో బ్యాక్ ఫ్రీ బేస్ అని ఇట్లా మనం ప్రకటనలు చేస్తూ వైద్యము, ఆరోగ్యము, రక్షణ, న్యాయము ఇవి ఎవరు అడగట్లే. మొన్న రోడ్డు మంచిగా లేక చేవలలో 22 మంది చచ్చిపోయారు. ఆ రోడ్డు వేయాలని కేటీఆర్ ధర్నా చేయలే, తులం బంగారు వేయాలని ధర్నా చేస్తుంది. కాబట్టి ఇదంతా నేను మారుస్తా. ఈ దేశంలో అప్పుడప్పుడు ఒక గొప్ప ధైర్యవంతులు పుడతారు. మరి నేను భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఛత్రపతి శివాజీలను ఆదర్శంగా తీసుకొని ఒక సైన్యమే తయారు చేద్దాం. ఇట్లాంటి పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ జీవిత కథలు చెప్పాలి. కానీ అల్లు అర్జున్ తగ్గేదేలే, పుష్ప 2 వీళ్ళందరికీ వీళ్ళు అల్లు అర్జున్ కాదు, మీరు ఛత్రపతి శివాజీ చరిత్ర తెలుసుకోవాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? జై ఛత్రపతి శివాజీ, జై సుభాష్ చంద్రబోస్, జై భగత్ సింగ్. ఇట్లా వీళ్ళకి నేర్పాల్సింది సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు నేర్పాలి. కానీ పుష్ప 2 తగ్గేదేలే, పుష్ప 2 లేకపోతే ఏందవి ఇవన్నీ మారాలి. బొంబాయికి రాము, హైదరాబాద్కి రాను, సరే రండి, హైదరాబాద్కి రాను, బొంబాయికి రాను, వస్తే రండి, రాకపోతే రాకపోండి. సరే అది ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి. భవిష్యత్తులో రాజకీయ నాయకులు
మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధుల గురించి ఈ పిల్లలకు చెప్పాలి. యోగా గురించి, కరాటే గురించి రేపటి నుంచి పిల్లలందరూ యోగా నేర్చుకోవాలి. కరాటే నేర్చుకుంటారా? కరాటే నేర్చుకుంటారా? కరాటే మీద వైనాల రమేష్ అన్న నువ్వు పాట రాయాలి. పిల్లలందరూ, ఆడపిల్లలందరూ కరాటే నేర్చుకోవాలి. అడ్డొచ్చినోన్ని అడ్డంగా తన్ని మరీ మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియోని అందరూ షేర్ చేయాలని తెలియజేస్తూ జై జవాన్, జై జవాన్, జై హింద్. ఇదండి, చిన్న పిల్లల నుంచి ఇంత రెస్పాన్స్ ఉంది. వీళ్ళని భవిష్యత్తులో కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన ఉంది. ఈ బాకీ కార్డులు, తులం బంగారాలు పోయినాయి. ఇక భవిష్యత్తులో స్వతంత్ర సమరయోధుల గురించి నేర్పిస్తూ కరాటే, బాక్సింగ్, విద్య, వైద్యం, శాంతి భద్రతలు, న్యాయము, ధర్మం వైపు మనం కొత్త సమాజాన్ని నిర్మిద్దామని కోరుకుంటూ మళ్ళీ మాట్లాడదాం.